అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఒక వీడియో వార్ 2 సినిమాకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ దాంట్లో ఉన్నారు కదా, ఆ సినిమా రిలీజ్ చేయను అది కొద్దిగా అసభ్య పదజాలంతో దూషించినట్టుకు వాయిస్ రికార్డు వైరల్ అయింది. అది నాది కాదు అనేది ఆయన చెప్పారు, నా వాయిస్ కాదని. మరి అది కూడా రాజకీయ క్రీడ అంటారా? జూనియర్ ఎన్టీఆర్ గారు ఏం మాట్లాడినారు ఒకసారి చూడండి. వాళ్ళకు వదిలేస్తున్నాను మీరేం మాట్లాడినారో. జూనియర్ ఎన్టీఆర్ మెచ్యూరిటీ ఒకసారి చూడండి. ఆయన సైక చేసి ఇట్లా అంటే ఆయన ఫ్యాన్స్ ఆయన ఇంటిని ధ్వంసం గంటలో చేస్తారు. నిమిషం కూడా ఉన్నీరు. ఎంత పెద్ద మనిషి మాదిరి బిహేవ్ చేసినారు. ఆయన భార్యను మాట్లాడినా, వాళ్ళ అమ్మను మాట్లాడినా, ఆయన్ను మాట్లాడినా, ఎవరిని ఏం మాట్లాడినా ఓకే. ఈ సమాజంలో ఇట్లాంటి కొంతమంది ఉంటారు, వాళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తుంటారు, వదిలేయండి వాళ్ళని. ఓ పెద్ద మాట మాట్లాడినాడు కదా జూనియర్ ఎన్టీఆర్. ఎందుకు మనకు ఆ విఘ్నత లేకుండా పోయింది అనేది ఇక్కడ ప్రశ్న. ఎంతోమంది మాట్లాడుతుంటారండి. యూ హ్యావ్ టు టేక్ ద ఆహ్వానించాలి. ఓకే నీ కర్మకు నువ్వు వెళ్ళిపోతావు పోరా అని. ఇప్పుడు నన్ను కూడా ఎన్నో మాట్లాడిన సిద్ధాంతాన్ని పాటించాలి. నన్ను కూడా మీరు ఆ ఇంటర్వ్యూలో మీరు రాంప్రసాద్ రెడ్డి నన్ను ఏమేమి మాట్లాడింది, మా నాయన ఏమేమి మాట్లాడింది మీ అందరూ కూడా వినింటారు. దాంట్లో మీరు చరిత్రల గురించి మాట్లాడితే, నేను చరిత్ర మాట్లాడితే, మీ చరిత్రల గురించి మాట్లాడితే మొత్తం బయటకు వస్తాయి. జాగ్రత్త, మిమ్మల్ని మీరు నియంత్రించుకొని బతకండి అని చెప్పిన సలహా చెప్పిన. వడ్డీకి వడ్డీ, చక్ర వడ్డీ చర్యకు ప్రతి చర్య అంటున్నారు. అది టైం వచ్చేది ఇప్పుడు వచ్చినప్పుడు. అంతవరకు రమేష్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉంటారా? భగవంతుడు ఆశీర్వదించిన రోజులు ఉంటాయి కదా రాజకీయాల్లో. అంతవరకు రాంప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు టీడీపీలో బలమైన నాయకుడు, పార్టీ బలం పుష్కలంగా ఉంది, ఆయనకు పార్టీ ఆశీర్వాదం బాగుంది. ఈరోజు ఒక మంత్రి ట్రాన్స్పోర్ట్ మంత్రి మొన్నటి రోజే మహిళలకు ఇచ్చిన శ్రీశక్తి పథకం కింద మహిళలకు ఇచ్చిన ఒక పథకాన్ని కూడా ఆయన తీసుకొచ్చారు. ఫ్రీ ఉచిత బస్సు, ఫ్రీ బస్సు కూడా తీసుకొచ్చారు మహిళల ముంగిటకు. ఒక రోజు రోజుకి పెరుగుతున్నాడు ఆయన. అలాంటి ఆయనతో ఒక మూడు కుటుంబాలు ఈరోజు యుద్ధం చేస్తున్నాయి. కూడా ఆయన బలాన్ని తగ్గించగలరా మీరు? అయ్యా ఒకటి, బలము అనే దాని గురించి మనం మాట్లాడదలుచుకుంటే అది ఎన్నికల్లో తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకు దాని గురించి మాట్లాడాలా? సమయం వస్తుంది, స్థానిక సంస్థలు వస్తాయి, ఇంకోటి వస్తాయి. అదే ఎవరు బలం ఏదో ఆ రోజు తేలుతుంది, అంతేగాని అది పెద్ద ఇష్యూ కాదు కదా. మీకు పాపం ఆశలు చాచినట్లు లేవు. ఇంకా 3.5 సంవత్సరం 4 సంవత్సరాల వరకు సమయం ఉంది. 175 వైసీపీ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని మీరు మొన్న ఆ రోజు అన్నారు ప్రెస్ మీట్లో. అవును అసలు ఏం ఆశలేంటి ఇప్పుడు కూటమి పాలన బ్రహ్మాండంగా? నేను ఒకటే చెప్తాను, నేనే ఈ మాట అన్నా, ఎందుకు అన్నాను అనేది ఒకసారి నేను కూడా విశ్లేషించుకుంటాను. 175 నియోజకవర్గాల్లో కూడా అరాచకం స్టార్ట్ అయింది, కక్ష సాధింపులు స్టార్ట్ అయినాయి. చిన్న చిన్న విషయాలకు గ్రామ స్థాయిలో కూడా నువ్వు వైసీపీ, నీకు మేము భూముల కాడ తగరార్లు పెట్టడం, చిన్న పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టడం, పోలీసుల దగ్గర విపరీతంగా తిట్టించి పంపించడం, అంటే మనుషులను హత్య చేసే కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. చెత్త కేసులు పెట్టడం, ఇవన్నీ ఏమవుతాయంటే ఏం చిన్న కేసు ఏదో ఒకటి పెట్టేది, ఒక కేసు పెట్టేది, ఒక రోజు లోపల పెట్టుకునేది, స్టేషన్ బెయిల్ ఇచ్చేది, బయటకు పంపించేది. సో ఇటువంటి ప్రాక్టీస్ స్టార్ట్ అయింది ఇప్పుడు. ఇవన్నీ కూడా ఏదో ఒక రోజు బూమరాంగ్ అవుతాయి. అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. మీరు ఇటీవల కాలంలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేదా అని ఒకసారి గమనించండి. ఎంతమంది ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరిగినాయి. నేను అందుకే కదా ఇంతకుముందు కూడా చెప్పింది, చంద్రబాబు పరిపాలన కాదిది. చంద్రబాబు పరిపాలన ఉంటే అధికారులు భయము భక్తితో పనిచేసేవాళ్ళు. ఈరోజు పరిపాలన అంతా లోకేష్ గారి చేతలు లేకపోయింది కాబట్టి ఆయన కన్సర్న్లో పనిచేయాలనే స్వభావంతో, ఆయనకు ప్రీతిపాత్రులు కావాలనే ఉద్దేశంతో వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తుంటారు అధికారులు. మీ అక్కసు వీళ్ళ మీదనా, తెలుగుదేశం పార్టీ మీద, లోకేష్ గారి మీదనా? నాకు వ్యవస్థ పైన, ఈ వ్యవస్థను నడిపే తీరు పైన, ఈ వ్యవస్థను నడిపే మనుషుల పైన, నాకేం ఒక వ్యక్తి పైన, లోకేష్ మీద నాకేం కసి ఉంటుంది, చంద్రబాబు మీద ఎందుకు ఉంటుంది? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాల్లో మేము వ్యతిరేకించిన విషయాలు, సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కదా. నేను తెలుగుదేశంలో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్లో కూడా ఎన్ని ల్యాబ్స్ ఉండే ఆ రోజు కూడా మేము ప్రస్తావన చేయడం జరిగింది. ఎందుకు ఆయన నా మీద కేసులు పెట్టలే? నన్ను కూడా లోపలేయాలి కదా. నేను కూడా చాలా ఘాటు పదాలు వాడింటే అప్పుడు నేను నాకు జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు గారైనా, ఇంకోరైనా, ఎవరైనా ఒకటే.
అడ్మినిస్ట్రేషన్లో తప్పులు జరిగితే ఏలెత్తి చూపించేది మా బాధ్యత. సమాజంలో ఒకరమో ఇద్దరు ముగ్గురు అన్నా మా పని మేము చేయాలా. మేము కూడా చేయకుండా మానుకుంటే అరాచకమే. ఏముంటుంది చెప్పండి, ఎవరో ఒకరన్నా ఉండాలి కదా మాట్లాడేవాళ్ళు. ఆ కోవలో ఉండే వ్యక్తిని నేను. అలా మాట్లాడే కదా మొన్న ఇబ్బందులు తెచ్చుకున్నారు పోలీసులు. అసలు ఏం జరిగింది ఆ రోజు లక్కిరెడ్డిపల్లిలో? జరగలేదు. రాంప్రసాద్ రెడ్డి వర్గీయులంతా మీ ఇంటి మీదకి దాడికి ఎత్తించారు కదా. ఎవడు రాలే, ఏమీ లేదు. ఇది ఒక డ్రామా. చరిత్ర మర్చిపోయావా? రమేష్ రెడ్డి గురించి ఇంకా తెలియదా? రమేష్ రెడ్డికి ఇవన్నీ కొత్త ఏం కాదు, చరిత్ర మర్చిపోయావా? అన్నీ తెలియదు కదా వాళ్ళకి పాపం. తెలుసుకోవాలి అంతేగాని తెలియని వాళ్ళకి మనం ఏం చెప్తాం. వాళ్ళ బాంబులు పేర్లు వాళ్ళ పెద్దోళ్ళని అడిగితే చెప్తారు. ఎవరన్నా పెద్దోళ్ళు ఉంటారు కదా ఇళ్లలో, ఏంది పరిస్థితి అంటే చెప్తారు. మనం అలాగే ఉంది, వెనకాల అలాగే ఉంది అనేది అట్లే ఉంటుంది. వస్తుందా బయటకి ఏమన్నా మళ్ళా? ఇప్పుడు అవసరమైనప్పుడు అన్ని బయటకు వస్తాయి. ఏముంది అక్కడ పెద్ద విషయం ఏం కాదు. రాముడు మంచి పాలన, రమేష్ రెడ్డి గారు మంచి పాలన. నిన్నొచ్చి ఎవడన్నా పొడుస్తా అంటే నువ్వు పొడిపించుకొని గమ్మగా అట్లే ఉంటావా? ఆ కత్తినే లాక్కొని మళ్ళా పొడుస్తావు. ఒకవేళ నీ దగ్గర లేకపోవచ్చు. అది మీ అనుచరులు వచ్చే రోజు మీకు చెప్పారు కదా, అన్న ఎక్కడున్నావు, రాంప్రసాద్ రెడ్డి వర్గీయులు అంతా వస్తున్నారు లక్కిరెడ్డిపల్లికు అనేది వచ్చిన తర్వాత పోలీసు వచ్చారు కదా మిమ్మల్ని, అప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అనేది ఉంది. అసలు ఏం జరిగింది ఆ రోజు? నాకు ఏం జరిగిందో తెలియదు. ఎవడో ఫోన్లు చేసి మా ఇంటి మీదకి వస్తాడు అని అన్నారు. సరే ఇంటి మీదకి వస్తాడు, మనం ఇంట్లోనే ఉండాలి కదా. నేను రాయచోట్లో ఉన్నా, అక్కడ నుంచి బయలుదేరి వచ్చిన. ఇంటికి వచ్చి జస్ట్ అంతే ఇంట్లోకి వచ్చినా కూర్చున్నా, రెండుసేపు కూర్చున్నా. అంత లోపల సిఐ ఎస్ఐ వీళ్ళంతా వచ్చినారు. వచ్చి లేదు సార్ ఈడుంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకయ్యా నా ఇంట్లో నేనుండా, మీరేంది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అంటున్నారు. ఎవడేం చేసినాడు ఈడ, ఎవడేం చేయలేదు కదా అని. లేదు సార్ మాకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, ఎస్పీ గారిని మిమ్మల్ని మటుకు ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి తీసుకురమ్మన్నారు, అరెస్ట్ చేయమన్నాడు అని. అరెస్ట్ చేయమన్నాడు అంటే చేసుకోండి, బాధలేదు, పోదాంపా మీ స్టేషన్కు. మా స్టేషన్కి వద్దు సార్, బయటికి వెళ్ళి యాడికి తీసుకుపోతావా అని. ఎక్కడికో సార్ వేరే స్టేషన్ పోదాము, మా స్టేషన్లో వద్దులేండి, ఇక్కడ ఉండూరు కదా గలాట అవుతుంది అని. అరే మీకు కోఆపరేట్ చేస్తాం పండి, తప్పేముంది అని చెప్పేది. మా ఇంటి మీదకి వచ్చినోడు లేడు, పెట్టినోడు లేడు. వచ్చినారు, ఆ పోలీస్ స్టేషన్ పోయి ఒక కంప్లైంట్ ఇచ్చినారు, వాళ్ళు మాట్లాడాల్సిందంతా మాట్లాడినారు, వెళ్ళిపోయినారు. ఎక్కడ తీసుకెళ్లారు మీరు? మదనపల్లినా? నన్ను లక్కిరెడ్డిపల్లి నుంచి మదనపల్లికి తీసుకుపోయాను. అలా ఒకరోజు మొత్తం అంటే సాయంత్రం రాత్రి 8కో 8:30కో అయింది. ఆడపోయి ఉన్నాము. వాళ్ళు ఏం నిర్ణయం తీసుకోవాలని చెప్పి నా మీద ఏమేం కేసులు ఉన్నాయో అన్ని బయటకు తీయాలని చెప్పి ఒక రాత్రి అంతా ఎత్తికినారు. నాకున్న సమాచారం ఉన్నాయా, మర్డర్ కేసులు, దుమ్మి కేసులు ఏమున్నాయో అని ఏమీ లేవు. ఏం పెట్టి లోపు కేసు పెట్టాలా అనేది ఒక ఆ రాత్రి అంతా తర్జన. సరే పొద్దున అయిన తర్వాత ఏమీ లేవు, ఎస్పీ గారికి ఆ మాట చెప్పినట్టున్నారు. ఇంకా సరేలే దీనిపైన ఒక కేసు పెట్టేసేయండి ఇమీడియట్గా అని అప్పుడు ఆ ఎఫ్ఐఆర్ అప్పుడు చేసి 0 ఎఫ్ఐఆర్ కట్టి లక్కిరెడ్డిపల్లిలో అక్కడ నుంచి చిన్నమండంకు ట్రాన్స్ఫర్ చేసి చిన్నమండంకు పిలుచుకొచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించింది. ఓకే, ఇప్పుడు కేసు నడుస్తుంది అని ఉంటుంది కదా, వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోవాలా. ఓకే ఓకే, తప్పదు. డిపార్ట్మెంట్ ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోవాలి. మొత్తం మీద యుద్ధ వాతావరణం సమసిపోయినట్లయినా? యుద్ధమా పాడా అది ఏమన్నా ఉందా దాంట్లో? ఏం యుద్ధం జరిగిందాడ? పొలిటికల్గా ప్రతి ఒక్కరూ ఇప్పుడు భయంకరమైన మాటలు జగన్మోహన్ రెడ్డిని మాట్లాడుతుంటారు. ఈరోజు ఎన్ని కేసులు పెట్టాలి వీళ్ళపైన? చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు మాట్లాడుతుంటారు. ఎన్ని కేసులు పెట్టాలి వీళ్ళపైన పెట్టదలుచుకుంటే? ఏమన్నా అర్థం ఉందా దీంట్లో? పొలిటికల్గా ఎంతోమంది ఎన్నో వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. నువ్వు కేసులు పెట్టుకుంటే ఏంది పోయేది? నీకు చేతనైతే నీవు దాన్ని సబ్స్టాన్షియేట్ చేసుకో, నువ్వు కౌంటర్ ఇచ్చుకో. అంటే మీరు రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడచ్చు, మీరు తీసుకునే నిర్ణయాలపైన మేము ఏది మాట్లాడకూడదు. ఇదెక్కడ న్యాయము? జగన్మోహన్ రెడ్డి గారి మీద 1 సంవత్సరం పొడుగున రోజు బురద జల్లినారు మీ అనుకూలమైన పత్రికలు ఛానళ్ళల్లో. ఏ రోజైనా చూసుకోండి డిబేట్లు పెట్టినారు. ప్రతిరోజు డిబేటు, ప్రతిరోజు పేపర్లలో రాయడము, ఆయన పైన బురద జల్లడం. ఈరోజు మనం చేస్తుండేది ఏంది? అదే కదా చేస్తుండేది. మీ పైన మటుకు ఎవరు చల్లకూడదు, ఎందుకంటే మీ విధానం ఎవరికి తెలియకూడదు. మీరు మటుకు అవన్నీ బయటకు చెప్పచ్చు.